వెస్టేజ్లో నా జర్నీ ఒక 5 minutesలో చెప్తాను సార్, మీ పర్మిషన్ ఇస్తే సురేష్ సార్. ఓకే, కొత్తగా ఎవరు వచ్చారు? సో మా వాళ్ళు ఏం చెప్పి తీసుకొచ్చారో మీకు ఒక్కసారి మీటింగ్కి రండి, తెలుసుకోండి, వినండి, నచ్చితే చేయండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పారా? మీలో ఒక్కసారి పిలిస్తే వచ్చిన చేతులు ఎత్తండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఒక్కసారి మీటింగ్కి రండి అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది? మీరు ఎత్తండి, మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచారు నాకు తెలిసి. సో ఎవరు పిలిస్తే రారండి, ఎందుకంటే సురేష్ సార్ చెప్పినట్టు ఎన్నో ఫేక్ కంపెనీలు వచ్చి మోసం చేసి పోయాయి కాబట్టి ఒక్కసారి చేయగలిగితే మళ్ళీ ఇప్పుదోళ్ళకి పోతామా? పోము. అది 1 లక్ష కట్టండి, నెలకు 15,000 ఇస్తాం, 12 నెలలకి 1.5 లక్ష ఇస్తామంటే లక్షలు కట్టారు. రీసెంట్గానే పేపర్లో త్వరలో వస్తుంది చూడండి. మా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగారా? ₹1 అండి ఐడి ఇస్తామన్నారా? 100 రూపాయలు, 600 ఏం అడిగారు? ఆధార్ కార్డు ఇవ్వండి, ఫ్రంట్ బ్యాక్, ఓటీపీ వస్తుంది చెప్పండి అంటే అమ్మ ఓటీపీయా? ఏంది అకౌంట్లో కోట్లు ఉన్నట్టు. మనం అందరం పేదవాళ్ళమే, అందరం పేద బిడ్డలమే. వెస్టేజ్ అనేది ఒక మధ్యమైన అవకాశం. గౌతమ్ బాలి సారు పేదవాళ్ళని ధనికులుగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కంపెనీ. ఇందులో నేనే కాదు, నాలాగా ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఎవరిని మోసం చేసేది లేదు, మనం మోసపోయేది లేదు. డబ్బులు కట్టమంటే మోసం, అంతేనా సార్? మీరు ఒకటి గుర్తించండి, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడాను, ఎక్కడైతే ఫేక్ ఉంటుందో దాని పక్కనే ఏముంటుంది? ఒరిజినల్ ఉంటుంది, అంతేనా? 500 రూపాయల దొంగ నోట్లు ఎందుకు వచ్చినాయి? ఒరిజినల్ ఉంది కాబట్టి వచ్చింది. 600 రూపాయల దొంగదైనా ఒరిజినల్ అయినా అసలు పట్టించుకో, ఎందుకు? ముద్రలో లేదు కాబట్టి. సార్ కొన్ని ఫేక్ కంపెనీలు చూసి ఇలాంటివి కూడా ఫేక్ అనుకోవద్దు. ఇది చాలా జెన్యూన్ కంపెనీ. నా వాయిస్ వినపడుతుంది కదా, ఇంత అవసరం లేదు. ఓకే, సో ఇది మనకి వద్దు సార్, థ్యాంక్ యూ. సో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, మేడం గారు పీసీఓడి ప్రాబ్లం తగ్గింది అని చెప్తా ఉంది. వీళ్ళందరికీ మా సురేష్ సార్ డబ్బులు ఇచ్చి చెప్పించారా సార్? చెప్పించారా? లో వీళ్ళు కూడా ఇక్కడ నుంచున్న నాతో సహా వీళ్ళు ఎవరు కూడా ఒక్కసారి చెప్తే వచ్చిన వాళ్ళు కాదు. ఒక్కొక్కరిని చాలా సార్లు బతిమలాడి ఏదో అప్పులో ఇల్లు తిరిగినట్టు తిరిగి సురేష్ సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, నేను కానీ అందరినీ కూడా ఇల్లుకెళ్ళి బతిమలాడి తీసుకొస్తే వచ్చిన వాళ్ళే. మేము కూడా అలాగా వచ్చిన వాళ్ళమే. సో కొద్దిగా మైండ్ సెట్ మార్చుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆనంద్ సార్ ఏదో పిలిచాడు, ఒక్కసారి వెళ్ళిపోయి మాకు నచ్చలేదని చెప్తే ఈ పీడ ఒక దిగిపోద్ది. ఇంక మన జోలికి రారని వచ్చిన వాళ్ళు ఇక్కడ 40 నుంచి 50% ఉంటారు. మీకు తెలుసు, లోపల అనుకుంటా ఉంటారు, ఇది మనసులో ఉన్నది చెప్తా ఉంటాడు అని. అంతే కదా, నేను కూడా అట్టే అనుకొని మీటింగ్కి వచ్చా. సో ఇది కంపెనీ గురించి ఎక్కువసేపు కూడా నేను చెప్పను, నేను కంపెనీ నా జర్నీ చెప్తాను. నాకు మార్చిలో నా ఫ్రెండ్ రవికాంత్, డిప్యూటీ తహసీల్దార్, ఆయన కూడా మామ వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, అందులో చేరితే డబ్బులు వస్తాయరా అంటే నేను నమ్మలేదు. ఎందుకంటే ఈజీ మనీకి నేను అంతగా నమ్మను. ఎందుకంటే డబ్బులు కట్టే కంపెనీలు, కట్టించే డబ్బులు చాలా దాంట్లో మా వాళ్ళు మోసపోయారు కాబట్టి నేను నమ్మలేదు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్లో మళ్ళీ ఫోన్ చేశాడు, మామ మళ్ళీ ఒకసారి ఆలోచించంటే నేను జూన్ను నాకు చెప్పొద్దు అని చెప్పాను. మళ్ళీ సెప్టెంబర్ 3వ తారీఖు 9,949 రూపాయలు చెక్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఆ చెక్ పెట్టాడు నాకు, పెట్టి మామ నేను నీకు వెస్టేజ్ గురించి చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి ఆలోచించు అంటే వీడు ఎప్పడబడుతున్నాడు కాబట్టి మామ నీకు ఏం కావాలా అని అడిగితే మిమ్మల్ని అడిగినట్టే ఆధార్ కార్డు, ఫ్రంట్ బ్యాక్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మా చెల్లెల పేరు చెప్పు అన్నాడు. ఇదేంద్రాబాయ్ చెల్లెల పేరు ఎందుకు నీకంటే నేను ముందు చెప్తారా, తర్వాత నాకు ఇవ్వు అన్నాడు. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నీకు ఐడి వచ్చిందిరా అని చెప్పాడు. మామ ఎంత కట్టాలని అడిగా. ఎవరైనా ఏం అడుగుతారు? మామ ఎంత కట్టాలా అన్న. ఎంత కట్టాల్సిన అవసరం లేదురా, ఇది కట్టేది కాదు, కట్టించేది కాదు అంటే మరి ఏం చేయమంటారా అంటే కందుకూరులో స్టోర్ ఉంది, ఆ స్టోర్కి వెళ్ళి నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కో అని చెప్పాడు. ఎంత కొనాలని అడిగా. అంతకి ఇంతకి కాదు, ఎంతో 50 రూపాయలతో సబ్బు స్టార్ట్ అయింది, 167 రూపాయలతో పేస్ట్ ఉంటుంది, కొనుక్కొని వాడుకో అంటే నేను కొనుక్కున్నాను, వాడుకున్నాను, నాకు నచ్చినాయి. ఏం చేయమంటావు? నేను కొన్నాను, వాడాను, బాగున్నాయి, ఏం చేయమంటావు అంటే ఒక 4 చెప్పన్నాడు. ఆ 4కి చెప్పా. ఆ 4 కొనుక్కొని వాడుకున్నాడు. అదే డబ్బులు వస్తాయన్నాడు, ఎట్లా వస్తాయి అంటే నీ అకౌంట్ నెంబరు, పాన్ కార్డు అకౌంట్ నెంబరు నాకు పంపించు అంటే పంపించా. ఫస్ట్ మంత్ అక్టోబర్ 9 గంటలకి
చెక్ చేసుకోరా అని ఫోన్ చేసి వాడే చెప్పాడు. చెక్ చేసుకుంటే 216 రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్. నేను కొనుక్కొని వాడుకొని నలుగురు చెప్తే 216 రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్ పడ్డాయి. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో షాపుల్లో, డీమార్ట్లో, ఆ మార్ట్లో, ఈ మార్ట్లో కొన్నా కూడా ఎవడో ఒక రూపాయి లేదు. కొన్న రోజే ఫ్రీ ప్రోడక్ట్ కూడా వచ్చింది. ఇదేదో బాగుందని సెర్చ్ చేసి నెట్లో సెర్చ్ చేస్తే ఇది ఒక నమ్మకం కలిగింది కంపెనీ మీద. తర్వాత సురేష్ సార్ లాంటి గొప్ప లీడర్సు మేము ఒంగోలులో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ పెట్టారు. ఆ సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్కి నేను ఒక్కనే పోయి 1.5 అవర్ సెషన్ సుబ్బయ్య శెట్టి గారు చెప్పారు. ఆయన చెక్కు 46,48,000 అని చెప్తుంటే విని ఇందులో ఏదో విషయం ఉంది, ఇందులో మనం చేస్తే మనకి లైఫ్ ఉంటుందని నిలబడ్డా. తర్వాత కందుకూరులో జరిగినటువంటి ది గ్రేట్ గురు ఎంఆర్ఆర్ గురువు గారి మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత మా మెంటరు, మా అప్లైంట్ అయినటువంటి భాగం శ్రీనివాస్ గారి మీటింగ్ దర్శిలో అటెండ్ అయ్యి డిసైడ్ అయిపోయా మనకి కూడా వెస్టేజ్లో వాళ్ళకు వచ్చినట్టుగా లక్షల డబ్బులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు నాకంటే గొప్పోళ్ళేం కాదు, నేను కూడా ఇందులో నిలబడి గట్టిగా వర్క్ చేస్తే 5 మంత్స్లో నా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 18,607 రూపాయలు. చేయించా వెస్టేజ్లో సార్ మీరు ఎంత కట్టారు 18,000 రావడానికి? అది కూడా చెప్తా. నేను 5 నెలల్లో 3,500 పెట్టి వెస్టేజ్లో ప్రోడక్ట్ కొనుక్కున్నాను. 3,500 5 నెలలు ఎంత అవుతుందండి నాకు లెక్కల్లో? వీక్ మీరే చెప్పండి. 17,500. 17,500 గాను 5 నెలలకి 5,250 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. అదేవిధంగా ఒక 4,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. వెస్టేజ్లో ఇప్పుడు నేను 48,792 రూపాయలు సంపాదించా. తీసేస్తే నాకు డబ్బులు వచ్చినాయా లేదా? నేను పుట్టినప్పటి నుంచి మోర్లో, డీమార్ట్లో, ఆ కొట్లో, ఈ కొట్లో కొంటే ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. సో నాకే డబ్బులు వచ్చింది, మీకు డబ్బులు వస్తాయా? చేయొచ్చా వెస్టేజ్లో? ఓకే. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నప్పుడు అందరూ చేయొచ్చు, మీరు కూడా చేయండి. సురేష్ సార్ ఇందాక చెప్పాడు 1.5 అవర్ ఏదైతే సెషన్ ఉందో కొంచెం మొబైల్ సైలెంట్లో పెట్టుకొని నీట్గా కాన్సన్ట్రేషన్గా చెప్పింది వినండి, విని డిసైడ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళండి. గురుగారు ఒకే మాట చెప్తారు, గెలిచిన వాళ్ళని చూస్తే గెలవాలనిపిస్తుందని. అందుకని వీళ్ళందరూ గెలిచారు కాబట్టి ఈ గెలిచిన వాళ్ళని చూసి మీరు నిలబండి. ఆ విజయం చిన్నదైనా కానీ విజయమే, అంతేనా? గెలిచిన వాళ్ళని చూస్తే గెలవాలనిపిస్తుంది. సునీల్ గవాస్కర్ని చూసి సచిన్ టెండూల్కర్ వచ్చాడు, సచిన్ టెండూల్కర్ని చూసి విరాట్ కోహ్లీ వచ్చాడు, విరాట్ కోహ్లీని చూసి ఎంతమంది వస్తారు? సో గెలిచిన వాళ్ళని చూస్తే గెలవాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళే. వీళ్ళని చూసి మీరు అందరూ గెలవాలని, వెస్టేజ్లో నిలబడతారని సురేష్ సార్ చెప్పినట్టు ఆరోగ్యం, ఆదాయం ఆ రెండింటి ద్వారా మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ సార్కి ధన్యవాదాలు సార్.